హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం సి లలిత గారు రచించిన రిటైర్డ్ ఆఫీసర్ భార్య అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దాం. ఇదిగో చూడు, ఈ ఉద్యోగం చేయడం కష్టంగా ఉందనుకో. ఎన్ని ప్రమోషన్లు వచ్చినా, ఎంత హోదాగల డెసిగ్నేషన్లో ఉన్నా ఈ ఫ్యాక్టరీ ఉద్యోగాలంటేనే అంత. ఎప్పుడు వెడతానో ఎప్పుడు వస్తానో తెలియదు. డ్యూటీలో ఉన్నంతకాలం ఆఫీస్ గదిలో పట్టుమని 4 గంటలైనా కూర్చోవడానికి వీలుండదు. ఎప్పుడు ఏదో ప్రాబ్లమ్సే. చూడు, ఆ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లక్ష్మీనారాయణ టైంకి వెళ్ళి ఆ ఎయిర్ కండిషనర్ రూమ్లో కూర్చొని సాయంత్రం అయ్యేసరికి ఇంటికొస్తాడు. ఆదాయం ఖర్చు అంటూ ఏవేవో లెక్కలు కట్టడమే గాని ఫ్యాక్టరీ రాబడిని పెంచలేడు కదా. కానీ నాలాంటి వాడికైతే ఇంత కష్టపడితే కొంచెం అంచనాలు తప్పి ప్రొడక్షన్ కొంచెం దెబ్బతింటే పైనుంచి అక్షింతలు తప్పవు. అసలు ఇంజనీరింగ్ చదివి ఈ టెక్నికల్ జాబ్లో చేరడం బుద్ధి తక్కువ చేసే పననుకో. ఆ లక్ష్మీనారాయణ ఏం చదివాడు? ఒట్టి ఎంఏ కదా. అయితే మాత్రం ఇప్పుడు చూడు ఎలా వెలిగిపోతున్నాడు. దేనికైనా అదృష్టం ఉండాలి అన్నాడు సుబ్రహ్మణ్యం భార్యతో ఒకనాడు ఫ్యాక్టరీ నుండి ఇంటికి ఆలస్యంగా వచ్చి. ఏమో, నాకదంతా తెలియదు. మా వారు జనరల్ మేనేజర్ అని నలుగురిలో చెప్పుకోవడానికి నాకు గర్వంగానే ఉంటుంది. ఇంకా ఉద్యోగంలో కష్టమన్నారు. ఏ ఉద్యోగంలోనైనా కష్టాలు ఉంటూనే ఉంటాయి. అయినా కష్టపడినంత మాత్రాన అందరికీ మీకు వచ్చినట్లు ప్రమోషన్లు వస్తున్నాయటండి? కష్టపడటం కాదు ఇక్కడ ముఖ్యం. మన తెలివితేటలతో మనం చేసే పనిలో రాణింపు సాధించడం అనేది ముఖ్యం. అది అందరికీ సాధ్యమవుతుందటండి? గానుగను నడిపే ఎద్దు కష్టపడుతుంది. ఎంత కష్టపడినా దాన్నెప్పుడు గానిగెద్దు జీవితమే కదా. అంతదాకా ఎందుకు? నన్నే చూడండి, నాది ఇంచుమించు గానిగెద్దు జీవితమే. దీనికి ఎదుగు బదుగు అంటూ ఉండదు. ప్రొద్దున లేచిన మొదలు రాత్రి నిద్రపోయే వరకు ఏదో పని ఉంటూనే ఉంటుంది. చూస్తున్నారు కదా. కానీ దీనికి గుర్తింపు గాని ప్రమోషన్లు గాని ఏమైనా ఉన్నాయా? ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న సామెత బ్రతుకునాది. మీకు పిల్లలకు ఏ సదుపాయాల్లో లోటు వచ్చినా సాధింపులు వస్తాయి గాని అన్నీ సరిగా సమకూర్చినప్పుడు ఎప్పుడైనా పొగడ్తలకు నోచుకున్నానా? ఇంతకీ నేను చెప్పేదేమిటంటే, మీరు కష్టపడుతున్నారు కాదనను, కానీ మీ కష్టానికి గుర్తింపు వస్తోంది. ఉద్యోగంలో మీ హోదా పెరుగుతోంది. మీ హోదాతో ఆదాయం కూడా పెరుగుతోంది. మనకి నలుగురిలోనూ గౌరవం వస్తుంది. అయినా ఇంక అట్టే సర్వీస్ లేదు కదండి. ఇప్పటి కష్టానికే రిటైర్ అయిన తర్వాత ఏ గుర్తింపు లేకపడే కష్టాలలో ఈ కష్టం ఒక లెక్కకి రాదు అంది అనసూయ. అసలు నీ దగ్గర చెప్పుకోవడం నాది తప్పు. నువ్వు ఇంట్లో చేసే పని, నా ఫ్యాక్టరీ పని ఒకటేనంటావా? ఒకసారి నాతో డ్యూటీకి రా. నా ఉద్యోగం ఎటువంటిదో తెలుస్తుంది. వర్కర్స్తో పడే కష్టాలు నీకేం తెలుస్తాయి? ప్రతివాడికి జీతాలు పెరగాలి, బోనస్లు కావాలి. కానీ పని దగ్గరికి వచ్చేసరికి ఎప్పుడు గొడవలే, ఎప్పుడు ఏదో లేబర్ ట్రబులే. అదే ఆ లక్ష్మీనారాయణ చూడు, వాడికి ఏ గొడవలు లేవు. హాయిగా కుర్చీలో కూర్చొని ఆర్డర్లిస్తూ కింద ఆఫీసర్ల చేత పనులు చేయిస్తూ ఉంటాడు. ఎవరి కష్టాలు వారికి ఉంటాయండి. మీరు కష్టపడడం లేదనను, కానీ ఆ లక్ష్మీనారాయణ గారి ఉద్యోగం అంతా సుఖమయమే అనుకోకు. ఆయన డిపార్ట్మెంట్ ఫైనాన్స్ అంటున్నారు కదా. ఇంటినైనా ఫ్యాక్టరీనైనా నడిపించేది డబ్బే కదండి. మన ఇంటిని సరిదిద్దడానికి మీరిచ్చే డబ్బుతో నేను పడే కష్టాలు ఆలోచిస్తూ ఉంటే ఆ లక్ష్మీనారాయణ గారు ఒక పెద్ద ఫ్యాక్టరీని నడపడానికి ఫైనాన్స్ హెడ్గా పడే కష్టాలు నేను అర్థం చేసుకోగలను అంది అనసూయ. ఎప్పుడు ఏ విషయం మాట్లాడినా ముందు నువ్వు ఇంట్లో పడే కష్టాలు వల్లిస్తూ ఉంటావు. ఇది నీకు బాగా అలవాటైపోయింది. అసలు నీతో నా గోడు చెప్పుకోవడం నాది తప్పు అంటూ రుసరుసలాడుతూ న్యూస్ పేపర్ తీసుకుని బెడ్రూమ్లోకి వెళ్లాడు సుబ్రహ్మణ్యం. ఈ జీవితం మీద విరక్తి భారం కలుగుతోందనుకో సుబ్రహ్మణ్యం. ఒక్కొక్కప్పుడు చచ్చిపోవాలనిపిస్తోంది నాకు అన్నాడు చక్రపాణి. అదేమిటండి, మీ పద్ధతి నాకేం నచ్చలేదు. ఎప్పుడు మాట్లాడినా ఇలానే మాట్లాడతారు. సుఖదుఖాలు రాత్రింబగళ్ళలాంటివి. ఈ సుఖదుఖాలు 2 దేవుడి ప్రసాదాలే. అసలు దుఃఖం అనేది లేకపోతే సుఖానికి విలువెక్కడుంటుంది అన్నాడు ఒక మహానుభావుడు. అంచేత ఎంత వయసొచ్చినా జీవితంలో మంచినే చూడడానికి ప్రయత్నించాలి. రిటైర్మెంట్ అనేది జీవితంలో ఒక భాగం. రిటైర్ అయినంత మాత్రాన జీవితానికి అంత్యావస్థ వచ్చిందని భావించకూడదు. ఇది జీవితంలో ఒక మార్పు. ఆ మార్పుని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించగలగాలి. ఈ మార్పు జీవితం మీద విరక్తి భావాన్ని కలిగించేలా చూడకూడదు. స్థిరమైన ఉద్యోగం లేకపోవచ్చు, ఎక్కువ పనులు చేసే ఓపిక లేకపోవచ్చు, కానీ ఉన్నంతలో ఏదో వ్యాపకం పెంచుకొని సమాజానికి ఏ కొద్ది మాత్రమైనా ఉపయోగపడవచ్చు. మనస్సులో చేయాలని పట్టుదల కలగాలే గాని చేయడానికి అనేక మార్గాలుంటాయి అన్నాడు సుబ్రహ్మణ్యం.
చక్రపాణి సుబ్రహ్మణ్యం కంటే 8 సంవత్సరాల ముందు రిటైర్ అయ్యారు. ఇద్దరూ ఒకే ఊళ్ళో చాలా కాలం పనిచేశారు. అంచేత కొంచెం సన్నిహిత్యం ఏర్పడింది. రిటైర్ అయిన తర్వాత ఒకే చోట స్థిరపడ్డారు. తను రిటైర్ అయిన ఈ 6 నెలల్లో సుబ్రహ్మణ్యం చక్రపాణిని తరచూ కలుస్తూ ఉండేవాడు. నువ్వు చెప్పింది నిజమే కావచ్చు, కానీ ఇంక నాకేం ఉంది ఈ లోకంలో? నేను వచ్చిన పని అయిపోయింది. భగవంతుడు నాకు నిర్ణయించిన పనులన్నీ సక్రమంగా జరిపాను. ఇంతవరకు శారీరకంగా ఏ బాధ అనుభవించలేదు. వయసు పైబడుతున్న కొద్దీ శరీర సమస్యలు అధికమవుతాయి. ఇంకొకరిపై ఆధారపడే అవసరము కలుగుతాయి. ఆ అవసరాలను తీర్చే అవకాశాలు, ఆధారాలు తగ్గుతాయి. అసలు ఇతరుల మీద ఆధారపడే అవస్థ కలగకూడదని నా కోరిక. ఆ కోరికే నన్ను మరణం వైపు తిప్పుతోంది. మన శరీర అవయవాలు మన స్వాధీనంలో ఉన్నప్పుడే మనకు అంత్యస్థితి రావడం కూడా అదృష్టమేనంటాను అన్నాడు చక్రపాణి. మనం ఇతరుల మీద ఆధారపడే అవస్థ కలుగుతోందనే ఎందుకు అనుకోవాలి? ఇక్కడ ఒక విషయం చెప్పమంటారా? మన ఆయు ప్రయాణం పెరగడం గాని తరగడం గాని మన చేతిలోనే ఉంటుంది. నిరంతరం ఆనందంగా, శాంతంగా, పవిత్ర భావంతో ఉన్నప్పుడు మన ఆయు ప్రయాణం పెరుగుతుంది అన్నాడు ఒక మహానుభావుడు. అంచేత మనకు అందుబాటులో ఉన్న ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకునేలా చూసుకోవాలి. పవిత్రమైన ఈ కాలాన్ని కేవలం మన కోసమే గాక సాటివారి కోసం కొంత వినియోగించాలి. నేను చెప్పినట్టు మీరు ఏదో వ్యాపకాన్ని పెట్టుకోవడం మంచిది. దానివలన మీకు మనోబలము, శరీర బలము రెండూ వస్తాయి. నేను రేపు పని మీద ఊరు వెడుతున్నాను. తిరిగి వచ్చిన తర్వాత మళ్లీ కలుస్తాను. మనం వివరంగా చర్చించుకుందాం అని చెప్పి చక్రపాణి దగ్గర సెలవు తీసుకున్నాడు సుబ్రహ్మణ్యం. చక్రపాణి గారు ఫోన్ చేశారు అంది భర్త బజార్ నుంచి ఇంటికి రాగానే అనసూయ. ఏమంటాడు అడిగాడు సుబ్రహ్మణ్యం. నాకేమీ చెప్పలేదు. మీరు బజారుకెళ్లారని చెప్పగానే అలాగా అంటూ ఫోన్ పెట్టేశారు. ఏమిటండి, ఆయన ఎప్పుడు ఏదో పోగొట్టుకునేవాడ్లా నిర్లిప్తంగా మాట్లాడతారు? బ్యాంక్లో కావాల్సినంత డబ్బు, ఇక్కడ తను ఉంటున్నది కాక ఇంకో 2 ఇల్లులు ఉన్నాయని విన్నాను. పెన్షన్ కూడా బాగానే వస్తుందనుకుంటాను. పిల్లలందరూ పెద్దవాళ్ళై ఎవరి సంసారాలు వారు చూసుకుంటున్నారు కదా. మరి ఆయనకెందుకంత వైరాగ్యభావం అడిగింది అనసూయ. నీ ఉద్దేశంలో డబ్బుంటే అంత సుఖ సంతోషాలేనా? మా వయసులలో డబ్బు సుఖాన్నివ్వలేదు. ఈ వయసులో కావాల్సింది తను పెంచి పెద్ద చేసి ఒక ఇంటివారిగా చేసిన పిల్లల ప్రేమానురాగాలు. అవి చక్రపాణికి కరువయ్యాయి. పిల్లలెవరూ ఆయన విషయం పట్టించుకోరు. ఈ ఉన్న ఆస్తినంతా ఏం చేస్తాడోననే భయం కూడా వారికి లేదు. తమ తండ్రి గురించి వారికి పూర్తిగా తెలుసు. డబ్బు ఎంత ఉన్నా ఇంకా ఇంకా సంపాదించాలనే ఆశ తప్ప ఉన్న దాంట్లో చేతనైనంత వరకు ఎవరికైనా సహాయం చేద్దామనే ఆలోచన ఆయనకెప్పుడూ కలగలేదు. ఇదంతా ఆయన పిల్లలకు తెలుసు. తమ తండ్రి సంపాదనంతా తమకే వస్తుందని. అంచేతనే ఆయన విషయం పట్టించుకోరు. అందులో ఆయన భార్య పోయినప్పటి నుంచి ఒంటరితనం పీడిస్తోంది. చచ్చిపోవాలని ఉందని, ఇంక తనకి ఈ లోకంలో అనుభవించవలసింది ఏముంది అంటూ ఎప్పుడు ఏవేవో మాట్లాడుతూ ఉంటాడు. ఈ రిటైర్మెంట్ అనేది మనిషికి ఒక శాపం లాంటిది. జీవితంలో ఉద్యోగ విరమణ తర్వాతే నిజమైన కష్టాలన్నీ ప్రారంభమవుతాయి. అందుకే నేను మళ్లీ ఉద్యోగ ప్రయత్నం చేయాలనుకుంటున్నాను అన్నాడు సుబ్రహ్మణ్యం. ఉద్యోగం చేస్తున్నంతకాలం ఈ ఉద్యోగం చేయలేకపోతున్నాననుకో, దీనికి ఒక ఫిక్స్డ్ టైం అంటూ లేదు, ఫ్యాక్టరీ ఉద్యోగాలు ప్రాణాలు తోడుస్తున్నాయనుకో అంటూ బాధపడుతూ ఉండేవారు. ఇప్పుడు కావలసిన విశ్రాంతి దొరికితే మళ్లీ ఉద్యోగం చేస్తానంటున్నారేమిటండి? ఇప్పుడంత ఉద్యోగం చేయవలసిన అవసరం ఏమొచ్చింది అడిగింది అనసూయ. ఇది నీ మామూలు వరసే. నేనేమైనా చెప్తే దానికి వ్యతిరేకంగా మాట్లాడటం నీకు బాగా అలవాటైపోయింది. నేను చూస్తున్నాను కదా, మొదట్నుంచి నీ స్వభావమే అంతా. ఉద్యోగం పురుష లక్షణం అన్నారు. రిటైర్ అయినంత మాత్రాన ఏమీ చేయకూడదని ఏమీ లేదు. ఇంట్లో ఇలా ఖాళీగా కూర్చుని ఉంటే నేను కూడా చక్రపాన్లా తయారై మరణం కోసం ఎదురు చూస్తూ ఉండాలి అన్నాడు సుబ్రహ్మణ్యం. ఏమిటండి ఆ మాటలు? ఉద్యోగం చేయాలనుకుంటే చెయ్యండి, నాకేం పోయింది? ఇంచుమించు 35 ఏళ్ళు ఉద్యోగంలో కష్టపడ్డారు కదా. ఇప్పుడు విశ్రాంతి దొరికినప్పుడు ఎందుకు మళ్ళీ శరీరాన్ని కష్టపెట్టడం అంటున్నానంతే. మీరు ఉద్యోగం చేసినా చెయ్యకపోయినా నాకు ఈ ఇంటి ఉద్యోగం పర్మనెంట్ కదా అంది అనసూయ. సరే, ఇంటి పని నేను చేస్తానిక, అదే ఒక ఉద్యోగమేగా అన్నాడు సుబ్రహ్మణ్యం. చాలెద్దరు, ఎవరైనా వింటే నవ్విపోతారు. మాట వరుసకు అన్నాను కాని ఆడదానికి ఇంటి పని ఒక పనిలా కనబడదు. స్త్రీ జీవితంలో అదే ఒక భాగమే. దాని తర్వాతనే మరేదైనా వ్యాపకం అంది అనసూయ. ఇంతకీ నేను చెప్పేది పూర్తిగా వినకుండానే ఏవేవో మాట్లాడేశావు. ఉద్యోగ ప్రయత్నం అన్నాను కదా. మనం చేసే పనికి డబ్బుతో విలువ కట్టేదే ఉద్యోగం అవ్వక్కర్లేదు. మనం చేసే పని వల్ల మనకు డబ్బు రూపంలో లాభం కనపడకపోయినా అది ఏ కొంతమందికైనా ఉపయోగపడి వారి జీవనోపాధికి అవకాశం కల్పించేలా ఉంటే అదే ఒక ఉద్యోగమే.
మంచి పనేని మీకు తోచింది చేస్తానంటే నేనెందుకు అడ్డుపడతానండి? ఇప్పుడిప్పుడే కదా కొంచెం టైం దొరికి విశ్రాంతి పొందుతున్నారు. మళ్లీ శరీరానికి అనవసరమైన శ్రమ కలిగించడం ఎందుకని నేను అంటున్నానంతే. అయినా మీరు చెయ్యాలి అనుకుంటున్న ఈ సమాజోద్ధరణ మాటలతో అయ్యే పని కాదు కదండి. దానికి కావలసిన ధనభారాన్ని మీరు మోయగలరా? అడిగింది అనసూయ. నేను చేసేది సమాజోద్ధరణ కాదు. నాకు పూర్తిగా సమాజాన్ని మార్చేయాలనే ఉద్దేశమూ లేదు. అది అసాధ్యమని నాకు తెలుసు. ఏదో నాకు చేతనైనంత వరకు ఏ కొద్ది మందికైనా తమ జీవితాలకు తమ స్వంత సారథ్యం వహించగల శక్తిని కలుగజేస్తే అదే చాలు అన్నాడు సుబ్రహ్మణ్యం. అది మాటలతో అయ్యే పని కాదు కదండి. దానికి మీ ప్రయాస మాట ఎలా ఉన్నా వ్యయభారం ఉంటుంది కదండి. ఆ డబ్బంతా ఎక్కడి నుంచి తేగలరు? అడిగింది అనసూయ. మనం ఒక పని చెయ్యాలనే దీక్ష, పట్టుదల మనలో కలగాలే గాని డబ్బు అనేది ఒక పెద్ద అడ్డంకి అవదు. మన పిల్లలు వాళ్ళ సంసారాలు వాళ్ళ నడుపుకుంటున్నారు. వాళ్ళకి మన డబ్బు అక్కర్లేదు. మనకి వచ్చే డబ్బులో మన అవసరాలకు పోను కొంత మిగలకపోదు. ముఖ్యంగా చక్రపాణిలో మార్పు తీసుకురావాలని నా ఆలోచన. మరణాన్ని ఆహ్వానిస్తూ కూర్చున్నవాడికి డబ్బు మీద ఉండే ఆ మమకారాన్ని తొలగించి డబ్బుని సద్వినియోగం చేయగలననే ధైర్యం నాలో ఉంది. అదే గనుక నేను చేయగలిగితే ఆయన వైరాగ్యాన్ని, నిర్వేదాన్ని పోగొట్టడమే కాక ఇంతవరకు ఆయనకి చేయగల సత్తా ఉన్నా చెయ్యని మంచి పనికి నాంది పలికిస్తాను. మనం కష్టపడి విత్తనం నాటాలే కాని అది మహావృక్షం అవటానికి మన సంకల్పం, సహకారంతో పాటు ఆ దైవ సహాయం కూడా అందుతుంది. మొదట కావాల్సింది మనలో ఉన్న శక్తి సామర్థ్యాలను చైతన్యవంతం చేయాలని దృఢ సంకల్పం. ఆ సంకల్పమే ఉంటే మన గమనానికి ఏ అడ్డు రాదు. మీరు ఏదో సత్కార్యం చేయాలని ప్రయత్నిస్తూ ఉంటే నేనెందుకు అడ్డు వస్తానండి? ఇప్పటి వరకు మీ జీవితంలో భాగం పంచుకున్నట్టే మీ ఈ భవిష్యత్ కార్యక్రమంలో కూడా నా బాధ్యతను నిర్వహించడానికి నా సాయశక్తులా ప్రయత్నిస్తాను అంది అనసూయమ్మ. నీ సంగతి నాకు తెలుసు. నువ్వు ఏం చెప్పినా నా మంచికే చెప్తావని నాకు తెలియంది కాదు. మనం చేపడుతున్న ఈ కర్తవ్యం సఫలీకృతం అవుతుందనే ఆశిద్దాం. కర్తవ్య సాధన భగవన్నామ స్మరణతో సమానం. వర్క్ ఈజ్ వర్షిప్ అన్నారు పెద్దలు అని చిరునవ్వుతో భార్య వీపు తట్టి ఉత్సాహంగా అక్కడి నుండి కదిలాడు సుబ్రహ్మణ్యం. ఈ కథ గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.